హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మన నాగలక్ష్మి ఇంటి వంటలో ఉగాదికి స్పెషల్గా ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఉగాది పచ్చడిని ఇంకొంచెం టేస్ట్గా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేటట్లు చేసుకుందాం. షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడికి కావలసినవి ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి. కొంచెం చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. చింతపండు రసాన్ని తీసుకోవాలండి. కొత్త సంవత్సరంలో కొత్త చింతపండుని వేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. చింతపండు రసం మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్లు తీసుకోవాలి. ఈ రసానికి సరిపడా బెల్లాన్ని వేసుకుందాం. ఈ బెల్లాన్ని తరిగి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. దీనిలో తగినంత ఉప్పు వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. వేప పువ్వును వాటర్ పోసి వాష్ చేసేసుకొని వేసుకోవాలి. కాడను కాకుండా పువ్వును మాత్రమే తుంచి వేసుకోవాలి. కాడతో వేసుకుంటే చేదు అనేది ఎక్కువైపోతుంది. ఇలా పువ్వును మొత్తం అందుట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి లేత మామిడికాయను చిన్న ముక్కల కింద కోసి వేసుకోవాలి. బెల్లం కరిగే విధంగా ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి. 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఎప్పుడూ మనం ఇలానే చేసుకుంటాం. ఈసారి కొంచెం టేస్ట్గా ఇలా చేసుకుంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఈ ఉగాది పచ్చడిలో సన్నగా తరిగి పెట్టుకున్న యాపిల్ ముక్కలను వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక కమలాకాయ తీసుకొని దాని యొక్క తొనలను ఇలా తుంచి వేసేసుకోవాలి. కొంచెం గ్రేప్స్ తీసుకుందామండి. ఈ గ్రేప్స్ను కూడా ఇలా చేతితో క్రష్ చేస్తూ వేసేసుకోవాలి. ఈ ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చక్కెరకెళ్ళి అరటిపండుని తీసుకున్నాను. ఇది తొక్క తీసేసుకొని దీనిని కూడా చేతితో క్రష్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కలిసేటట్లు బెల్లం మనం వేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కలిసేటట్లు ఇలా గరిటెతో మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చివరిలో పుట్నాల పప్పును వేసేసుకుందాం. ఈ పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం గరిటెతో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఉగాదికి మీరు కూడా ఎలా చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.